అక్కడగా మహాకవి మంత్రులకి ప్రభాకరణ గారు అక్కడ మాట్లాడిన మహాకవి మంత్రులకి ప్రభాకరణ గారు తర్వాత మహాకవీశ్వర డెవలప్మెంట్ నుండి అంజయ్య గారు फोन ब्रदर స్థానిక శాసనసభ్యులు हमारे भाई जुल्फिकर अली साहब ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ చైర్మన్ అదేవిధంగా మా కాంగ్రెస్ నాయకులు వాళ్ళంతా కూడా నాతో సమకాలీకులు నాతో పనిచేసినటువంటి మిత్రులందరికీ నమస్కారం. కాంగ్రెస్ ప్రభుత్వం చక్కటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాము. బోనాలు అనేది యావత్ భారతదేశంలో ఆ బోనాల మాట వచ్చినప్పుడు హైదరాబాద్ గుర్తొస్తుంది. దానికి కారణం హైదరాబాద్లో ఇంత ఘనంగా నిర్వహించే బోనాలు యావత్ దేశంలో చెప్పుకోదగే విధంగా ఉంటాయనే మాట చెప్తా ఉన్నాం. పాత బస్తీ అంటాం, ओल्ड सिटी नहीं है, ये हिस्टोरिक सिटी है. तेलंगाना हैदराबाद के नाम से जानी जाती है. हैदराबाद में चार मीनार ही नहीं, हैदराबाद में पर्ल्स के लिए भी फेमस है. और सबसे ज्यादा हैदराबाद सेक्युलरिज्म के लिए फेमस है. हिंदू मुस्लिम सिख ईसाई भाई भाई नाता का लिए फेमस है. इस ओल्ड शहर को आन पार विद नया शहर కొత్త నగరాలతో ధీటుగా పాత నగరాన్ని అభివృద్ధి చేయాలని हर कोने में हर चीज में ओल्ड सिटी को नया सिटी के मुकाबले में डेवलप करने का मकसद मुख्यमंत्री रेवंत रेड्डी जी का है. आप सब लोगों का मदद चाहता हूँ. हैदराबाद एक हिस्टोरिक सिटी है. इस सिटी को अब हैंगल में डेवलप करना आपका फर्ज बनता है. हैदराबाद నగరాన్ని అన్ని అంగులతో మెట్రో కానీ ఇతరతర కార్యక్రమాలు కానీ మీ వెనకాల ముంచర్ల సిటీ వస్తూ ఉంది. హైదరాబాద్ నడిబొడ్డున ఉంటే మీకు దక్షిణాన 3వ సిటీ వస్తూ ఉంది, మీకు పడమట సైబర్ సిటీ ఉంది, మీకు తూర్పున సికింద్రాబాద్ సిటీ ఉంది. మూడింటి మధ్య ఉన్న హైదరాబాద్ ప్రాంతం అన్ని హంగులతో అభివృద్ధి కావాలి. ఆ దశగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. బోనాల పండుగకు సంబంధించి మేజర్ 8 గుళ్ళకి 5.5 లక్షల చొప్పున బోనాల ఉత్సవాల ఖర్చుల కోసం ఇచ్చినటువంటి సందర్భం ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా సెకండ్ గ్రేడ్ టెంపుల్స్కి 3.8, సి గ్రేడ్ టెంపుల్స్కి 2.5 చొప్పున దాదాపు కొన్ని కోట్ల రూపాయలు బోనాల ఉత్సవాల మీద ఖర్చు పెడతా ఉంది ప్రభుత్వం. ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా అక్కన్న మాదన్న ఆలయ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నది. లాల్ దర్వాజా టెంపుల్ అభివృద్ధి కావాల్సిన అవసరం ఉన్నది. చారిత్రక పేరున్నటువంటి టెంపుల్ అక్కన్న మాదని అన్ని అంగులతో डेवलप చేసుకోవాలా. एमएलए साहब से गुजारिश करता हूँ, जैसे लाल दरवाजे के लिए फंड्स लाए, ये भी पुरातन मंदिर है, अक्कन्ना मादाना के लिए भी अपन सीएम से रिक्वेस्ट करके फंड्स लाएंगे. ఈ రెండు ఆలయాల్ని అభివృద్ధి చేసుకొని హైదరాబాద్ శోభని స్థిరస్థాయిగా ఉండే విధంగా మనం ప్రయత్నం చేయాలి. ఎవరి మతం వారిది, ఎవరి నమ్మకం వారిది.
నేను హిందువుని పూజ చేసుకుంటాను, రోజు దేవుని పూజిస్తా. వేరే మతాల్ని ద్వేషించకుండా మనం ఎంత మతాన్ని మనం పెంచుకున్నా తప్పులేదు. అందరం కూడా కలిసికట్టుగా ఉండి హైదరాబాద్ అనేటువంటి పట్టణం ఒక చరిత్రాత్మక పట్టణం, ఈ దేశంలో కాదు యావత్ ప్రపంచంలో ఇంకా పేరుగాంచే విధంగా మనం దీన్ని అభివృద్ధి చేసుకోవాలి. హైదరాబాద్ ప్రాంతవాసులు మేము పాత బస్తీ వాళ్ళము, మాకు అవకాశాలు లేవు అనేటువంటి బాధ లేకుండా మీ ముంగిట్లోకి అన్ని అవకాశాలు రావాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క తపన. ఆ తపన పట్ల ముందుకు పోదామనే మాట మనం చేస్తూ మరొకసారి బోనాల సందర్భంగా మీ అందరికి కూడా అభినందన తెలియజేస్తూ భగవంతుడు మనందరినీ ఆయురారోగ్యం ఐశ్వర్యం చూడాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ వచ్చే బోనాల రోజు మళ్ళీ కలుద్దామనే మాట చెబుతూ ఈ హైదరాబాద్ని అందరం కలిసి అభివృద్ధి చేసుకుందామనే మాట కూడా చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. సెక్రటేరియట్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది అక్కడ పోవాల్సి ఉంది కాబట్టి మిగతా చెక్కులు మిమ్మల్ని ఇవ్వాల్సిందిగా కోరుతూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటా ఉన్నాం. జై. మా శాసనసభ్యులు జుల్ఫికర్ అలీ గారు, మేము అందరం కూడి వల్ల అక్కన్న మాదన ఆలయంలో బోనాల సందర్భంలో ప్రభుత్వం ఇచ్చిన చెక్కుల్ని పంపిణీ చేయడానికి వచ్చినాం. నేను మీ ద్వారా హైదరాబాద్ పాత బస్తీ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి, మీరు పాత బస్తీ వారు కాదు, మీరు చరిత్రాత్మకమైనటువంటి ప్రపంచంలోనే పేరుగాంచిన హైదరాబాద్ బస్తీ వాసులు. ఈ హైదరాబాద్ నగరాన్ని మిగతా నగరాలకు ధీటుగా అన్ని అంగులతో ఆధునాతనటువంటి ప్రత్యేకలతో హైదరాబాద్ని అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ పార్టీ తపన పడతా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తపన పడతా ఉన్నారు. అందరం సహకరించుకుందాం. పాత బస్తీని అందరూ మురిపే విధంగా, అందరూ మురిసిపోయే విధంగా, యావత్ ప్రపంచంలో ఖ్యాతి వచ్చే విధంగా అభివృద్ధి చేసుకుందాం. బోనాల పండగ ఘనంగా జరిగే బోనాల పండగ, బోనాలు అంటేనే హైదరాబాద్ ప్రతీక. అలాంటి బోనాలు సగర్వంగా జరగాలని ముఖ్యమంత్రి గారు, మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు 6 నిమిషాలు శ్రమిస్తూ అయ్యే ఖర్చుల నిమిత్తం చెక్కులు ఇచ్చినట్టు సందర్భం ఇవాళ. బోనాల పండుగ సగంగా గర్వంగా జరగాలని కోరుకుంటూ మీ అందరి నుంచి సెలవు.